సుడాన్లోని ఓ పెను విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ సుడాన్లోని మర్రా పర్వత ప్రాంతంలో కొండ చర్యలు విడిపడడంతో ఏకంగా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర దుర్ఘటనలో ఓ గ్రామం పూర్తిగా నేలమట్టం కాగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ ఆర్మీ ఈ విషయాన్ని సోమవారం ఒక ప్రకటనలో వెలువడించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆగస్టు 31వ తేదీన ఈ దుర్ఘటన జరిగిందని అబ్దెల్వా లాంచిన్ మహమ్మద్ నూర్ నేతృత్వంలోని ఈ బృందం తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని పేర్కొంది. ఉత్తర డార్ఫూర్ రాష్ట్రంలో సైన్యానికి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్టు ఫోర్సెస్ కు మధ్య బికార అంతర్యుద్ధం జరుగుతుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వలస వచ్చారు. ఇప్పటికే ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వీరు ఇప్పుడు ప్రకృతి విపత్తు రూపంలో మృత్యువాత పడడం అందరినీ కలిచివేస్తుంది. గ్రామం పూర్తిగా భూమిలోకి కింగిపోయిందని, కొండ చర్యల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితిని, అంతర్జాతీయ సహాయ సంస్థలను సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ కోరింది. 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తుండగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ చేత విచారణ చేయించాలని కోరింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లని బిల్లులు, ఈ మొత్తం అతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తునకు సూచించింది. ఈ నేపథ్యంలో సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న ఆందోళన అటు ఇంజనీర్లలో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో బీఆర్ఎస్ శ్రేణిలో ఆందోళన మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. విజయ, కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేయాలంటూ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అధికారుల కేంద్రానికి లేఖ రాశారు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలని లేఖలో ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో సిబిఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే ప్రక్రియ వేగవంతం అందుకుంది. అందుకు సంబంధించిన లేఖను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా ప్రభుత్వం పంపినట్లు మనకు సమాచారం ఉంది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం తీసుకుని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ పంపినట్లు సమాచారం ఉంది. శాసనసభ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా లేఖను కేంద్ర హోంశాఖకు పంపి సిబిఐ విచారణ నిర్ణయాన్ని తెలిపినట్టు సంబంధిత వర్గాలు కూడా తెలిపాయి. సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై మళ్లీ దర్యాప్తు ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జస్టిస్ ఘోష్ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కమిషన్ పైన దర్యాప్తునకు సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ 7 బ్లాక్ను తిరిగి నిర్మించడం, బ్యారేజీ మరమ్మతే అయ్యే ఖర్చు కూడా నిర్మాణ సంస్థ భరించాలన్నది. అన్నారం, సుందిళ్ల విషయంలోనూ కూడా నిర్మాణ సంస్థలను ఇదే సిఫార్సు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని నివేదికలో కమిషన్ పేర్కొంది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తీరును కమిషన్ తప్పుపట్టడం జరిగింది. ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్ల పైన కూడా చర్యలు కమిషన్ కు సిఫార్సు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన కూడా ఇంజనీర్లో మొదలైంది. విజయ, రాష్ట్రంలో
విచారణ చేసేందుకు సిబిఐకి అడ్డంకులు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కేసుల నిర్ణయాలను అనుమతి ఇవ్వాలని దస్తాలు వేస్తే వెంటనే సంతకం చేసి ఆమోదం తెలుపుతానని ఆయన కూడా తెలపడం జరిగింది. ఇది నిరంతరం జరిగే సాధారణ ప్రక్రియ అన్న ఆయన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కూడా కోరుతూ రాష్ట్ర శాసనసభ నిర్ణయించడం జరిగిందని, అవరోధం ఏం ఉండదని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కోర్టు ఆదేశం ఉంటేనే విచారణ జరుగుతుందని చెప్పి విచారణలు చేపట్టకూడదని గతంలో భారత ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కదా అని సీఎం కూడా ప్రశ్నించగా, సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఏ కేసునైనా సీఎం విచారణ చేయాలంటే కోర్టు ఆదేశం లేదంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సరిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగవేసిన వారిపై కూడా సిబిఐ నేరుగా విచారణ చేస్తుంది. వాటికి ముఖ్యమంత్రిగా తరచూ ఆమోదం తెలుపుతున్నట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం పైన కూడా సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుందని చెప్పి రాస్తుంది. ఆ ప్రకారం వారు విచారణ చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగిందని సమాచారం ఉంది. పద్మ, బాసిత్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇంజనీర్ల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకు కూడా ఏమైనా వీళ్ళ దీని ప్రభావం వీళ్ళపై ఏమైనా ఉంటుందంటారా? అసలు విజయ రాష్ట్రంలో విచారణ చేసేందుకు సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి ముఖ్యమంత్రి సరాసరి చెప్పడం కూడా జరిగింది. ఈ విషయంపై దీంట్లో పాల్గొన్న అధికారులైనా సరే, దాంతో పాటు ఇంజనీర్లు, దీనికి సంబంధించిన ఎవరైతే దీని మీద దృష్టి సారించారో రాజకీయ నాయకులతో పాటు వాళ్ళందరి మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి సమాచారం అందుతుంది. విజయ. ఓకే, రైట్, థ్యాంక్ యూ బాసిత్.